ది మోస్ట్ అవైటెడ్ పెద్ది వచ్చేసింది. చాలా రోజులుగా పెద్ద సినిమా కోసం వేచి చూస్తున్న అభిమానుల ఆశలకి తెరదించుతూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్కి కొత్త కళ తెచ్చేందుకు పెద్దిగాడు సిద్ధమైపోయాడు. భారీ అంచనాలతో వచ్చిన పెద్ది ముందు చాలా పెద్ద లక్ష్యాలే ఉన్నాయి. ఇప్పుడు ముందుగా కొన్ని టార్గెట్స్ని మెగా వారసుడు అందుకోవాల్సి ఉంది. ఇంతకీ అవేంటి? రామ్ చరణ్ పెద్ది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రీమియర్స్ చాలా చోట్ల ఇప్పటికే ఓపెన్ అయిపోయాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలోనూ భారీ స్థాయిలో విడుదలైంది ఈ సినిమా. అన్ని చోట్లకి తానే స్వయంగా వెళ్లి సినిమాని ప్రమోట్ చేశారు రామ్ చరణ్. ఈ ప్రభావం ఓపెనింగ్స్ మీద కూడా కనిపిస్తోంది. పెద్ది ముందు కొన్ని లక్ష్యాలున్నాయి. అన్నిటికంటే ముందు గేమ్ చేంజర్ చేదు జ్ఞాపకాల్ని ఈ సినిమాతో తుడిచేయాల్సిన బాధ్యత చరణ్ మీద ఉంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అభిమానులకి ఓ పీడకలగా మిగిలిపోవడంతో పెద్దితోనే ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చరణ్ గట్టిగా డిసైడ్ అయ్యారు. అదే జరిగితే పెద్ది ఒక పెద్ద లక్ష్యం దాటినట్లే. బాలీవుడ్ లో RRR సినిమాతో క్రియేట్ అయిన మార్కెట్ ని నిలబెట్టుకోవడం చరణ్ ముందున్న మరో అతిపెద్ద సవాల్. అందుకే పెద్ది మేకర్స్ నార్త్ మార్కెట్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అక్కడి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. చరణ్ ముందున్న మరో లక్ష్యం కాలీవుడ్ మార్కెట్. మగధీర, RRR సినిమాలతో తమిళనాట చరణ్ కి మంచి మార్కెట్ ఉంది. దాన్ని ఇప్పుడు పెద్దితో మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. పెద్దిపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. 3 గంటలకి పైగా నిడివితో అత్యంత భారీగా పెద్ది వచ్చేశాడు. ఫస్ట్ డే బుకింగ్స్ ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ దాటింది. పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ నాటికి పెద్ది మోత మోగించడం ఖాయం.